హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటంటే ఈరోజు పెద్ద ప్లానింగ్ చేసినాను అనమాట. అదేంటంటే హరి మీద ప్లాన్ చేశాను. యాక్చువల్గా అయితే అది ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా క్యాజువల్గా కూడా ఎప్పుడు ఇలా చేసింది లేదనమాట. ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం గుండెలు దడదగా అంటున్నాయి. చూద్దాం. అసలు ప్రాంక్ ఏంటంటే నేను చెప్పను, మీరు చూడండి. అది కూడా వచ్చే టైం అయింది. మనం ఫోన్ సెట్టింగ్స్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఎక్కడెక్కడ కెమెరా పెట్టాలా అని చెప్పేసి లొకేషన్స్ చూసుకొని సెట్ చేసుకుంటాను. ఎక్కువ రెడీ అయితే ఏంటంటే కనిపెట్టేశాడు అనమాట. ఇదేదో వీడియోకి ప్లాన్ చేస్తాంది అని చెప్పేసి కనిపెట్టేశాడు. అందుకే నేను ఎక్కువ రెడీ కూడా అవ్వలేదు, జస్ట్ ఫ్రెష్ అయినాను అంతే. ఇంకా అమ్మో, నాకి ఇప్పుడే గుండె దడ అంటున్నాయి. అది ఎట్లా వస్తుందో ఏమో కూడా భయం అవుతుంది నాకు కూడా. కానీ ఒక నవ్వు వస్తుంది అసలు తలుచుకుంటేనే. అసలు ఒక నవ్వు, ఒక టెన్షన్, అన్ని నా ఫీలింగ్స్ అన్నీ నాకే వస్తున్నాయి. ఎట్లా వస్తుంది ఏమి అని చూద్దాం. మరి వచ్చిన తర్వాత అది ఎట్లా టర్న్ అవుతుంది అని చెప్పేసి. సో వెయిట్ చేద్దాం. ఏం చేస్తానా పత్తు నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ ఆడేసినావు. ఫోనే ఇంకా తలకాయ కాదు. నీళ్ళు ఫోన్ ఆడుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తెలుసా నీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినావు తెలుసా? పాల ప్యాకెట్ పోయినావు మెసేజ్ చేసినావు. మళ్ళీ 11 గంటల పోయినా బయటికి. మళ్ళీ ఏంటి ఫోన్ చేయాలి అప్పటి నుంచి? నాకు ఎన్ని మెసేజ్ చేసినా ఏమైంది కదా, బయట పోయినా ఫోన్ చేయాలి. పోయినా వచ్చినా లేదని చెప్పాలి నాకు. గొర్రె ఎట్లుంటా ఏంటుకున్నా అంటే గొర్రె నువ్వు రెండు ఒకటే చెప్పాలంటే ఏందా ఇన్ఫార్మ్ చేయాలి. పని మీద పడి మర్చిపోయింది అనుకోందా దానికి నువ్వు అంతగా అసలు ఫోన్ చేయాలి. ఉందిలే ఫోన్. ఫోన్ ఇస్తే ఫస్ట్ కూర్చొని నేను రావాలని పట్టుకో. పొద్దు నుంచి నేను వాళ్ళు పట్టుకొని సాలే వచ్చినాను కలుస్తాను. కూర్చో ఫస్ట్. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా, నువ్వే బుద్ధి జ్ఞానం ఉంటుంది. రాకుండా బట్ నేను రా ఫస్ట్. అంత మాత్రం నేను చేసింటే అంటాడు వాటికి. అట్లే అట్లా అంటాడు. బయటికి పోయి ఫుల్ రష్ ఉండ్రి, చాలా మంది జనాలు ఉండాడ. జనాలు ఉండి జనాల్లో ఏంటి అని చెప్పేసి బ్యాగ్ లో పెట్టేసుకున్నా. బ్యాగ్ లో పెట్టేసుకొని అన్ని తీసుకుంటాను. నా కొడుకు చోటు ఉంటాడా ఏమన్నా తిరుగుతా ఉన్నాడు. బ్యాగ్ ఒకసారి పెట్టి నేను పట్టుకునే సారిపోయింది నాకు. ఊరికే అరుస్తాను నా మీద. అసలు ఎంత సత్తా ఇచ్చినాడో బయట. ఇంత అయితే ఎంత తలకాయ నొప్పి ఇస్తాడు. అట్లే ఎంత సత్తా ఇస్తాడు. బయటకు పోయినప్పుడు చోటు ఉన్నాడు. ఏమో నాకేం తెలుసు. పొద్దున్నే అరిసినాను. దానికి వాళ్ళకి ఏమైనా భయం పెట్టుకుందో. ఇప్పుడే వచ్చినా. మళ్ళా చాలా మంది జనాలు ఉంటే ఇంకా వీడు ఊరికే సతాయిస్తా అంటే ఇంకా మనం తీసుకొని వచ్చేసినాను. ఒక అర్ధగంట పైన అయింది. గంట పైన అయింది. వచ్చినాను. ఇంకా ఎప్పటికి ముద్ద చేసి తినిపించినాను. నీళ్ళు పోసి ఇంకా పండేసినాను. ఇంకా బండలన్నా కడుగుదాము అని పండుగ కడుగుతా అంటే ఇప్పుడు వస్తుంది. సరే ఫోన్
బ్యాగ్లో ఉందిలే. యాప్ ఫోన్ బ్యాగ్లో ఉంది ఫోన్. యాప్ ఫోన్ యాప్ తింటాను ఫోన్ ఏమన్నా బ్యాగ్లో ఉంది చెప్పినా కదా. కుటుంబం వేసుకొని ఇస్తాను బ్యాగ్లో ఉంది ఫోన్. యాడుంది అలా ఉంది. యాడుంది అలా ఉంది. ఇదే యాడా క్యాచ్ ఇది బాల్ ఇది ఫోన్ ఇది నీకే ఫోన్ అడుగుతానా గురించి ఏమి లేదంటే బ్యాగ్లో ఉంది. అదే బ్యాగ్ ఆడింది పోయింది. ఆడ పోయింది ఆడే పోయింది. ఆడ పోయింది ఆడే పోయింది మార్కెట్లో. మార్కెట్లో పొగలు వచ్చినావు ఉమ్. బ్యాగు తిక్క నీకేమో బ్యాగు ఆడు చెప్తాను కదా జనం చాలా ఉన్నారు మీరు సతాయిస్తా అంటే అది ఇట్లా పట్టుకున్నాను అట్లా పోయిందో పోయింది. కాదా ఫోన్ పోగొట్టుకుంటారు అదే దాన్ని ఇంకా 3 ఈఎంఐ పెట్టినారు నేను అంత ఎట్లా ఎట్లుంటా నాకు అర్థం కాలేదు ఆడ రష్ ఉండ్రి. బ్యాగ్ పోయిందంటే ఫోన్ అంటే చేతిలో ఉంది ఇట్లా పోయింది అనుకునేది సతీష్ బ్యాగ్ పోయిందంటారు దాంట్లో రష్ ఉండ్రి ఆడ. నేనేంగా ఇట్లా వీళ్ళు పట్టుకోవాలో బ్యాగ్ పట్టుకోవాలో అన్ని పట్టుకోవాలో. అంటే వాళ్ళని తెలుస్తుంది బాధ నీకేమి ఊరికే తీసిచ్చిన నీకు ఫోను బండి బియ్యాలివి అవి కూడా దాంట్లోనే ఉన్నాయి. అవి కూడా దాంట్లోనే ఉన్నాయి. బండి బియ్యాలి ఏంటి పెట్టుకున్నా బ్యాగ్లో నాకు అర్థం కాదు. నేను పోయినప్పుడు నువ్వు నాకు ఇచ్చింటే నేను బ్యాగ్లోకి వేసినట్టున్నాను పైన ఇంటికి పెట్టుకోవాలి పోతాయి అని. బండి బియ్యాలి అట్లా తెచ్చిస్తావు ఫోన్ రా బండి బియ్యాలి రా ఇంకా ఏదైనా ఉంది దాంట్లో ఏ టైం నీకే ఏ టైం ఆడింది అన్నీ దాంట్లోనే పెట్టుకున్నావు బ్యాగ్లో ఆడ చెత్త కుక్కలు పారేసి వచ్చినావా ఏమన్నా ఎట్లా ఏది చేసేదో ఏదో నీతో అట్ట ఈ డొక్క ఫోనే వాడు నీకు ఈ ఫోన్ తీసి నేను తీసిలే అట్ట డొక్క ఫోన్తో వాడుకుంటాను నువ్వు స్క్రీన్ పని చేయదు దాంతో వాడుతుంది ఫోనే తీసి కూడా నీకు పాపం నేను అనుకుంటా చూడ అది నాది తప్పు నాదే పట్రా అంత ఎట్లా ఫోన్ పోయింది అది పోయింది నేను అప్పుడే అనుకున్నా ఫోన్ చేస్తాను ఎత్తలే బ్యాడ పోగొట్టుకుందా ఫోను అనుకున్నా ఫోన్ అనుకున్నా కానీ బ్యాగ్ కూడా పోయింది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఉంటావు మళ్ళా ఇంతమంది తెల్ల ఎటు పెట్టుకోవాలనేది పట్టరా రే బట్ట చూసేది కాదు ఊరికే వస్తాయి దానికి ఏమన్నా ఇప్పుడు ఎట్లా తెచ్చిచ్చేదండి చెప్పు నువ్వే ఏమన్నా అంటే మాత్రం ఇట్లా వస్తుంది పెద్దగా లెక్క అయిపోయింది తప్ప ఏ దానికి తరం రావు నువ్వు మీరేం ఒక చోట ఉంటాడా మీరు ఒక్కొక్క సతాయిస్తున్నట్టు అది జనం ఉండి నేనేం చేయలేదు దానికి పోయిందంటే నాదేమన్నా తప్పు. జనాలు అంటే మార్కెట్లో జనాలే ఉంటారు ఇంకెవరు ఉంటారు అలా చాలా మంది ఉండి మళ్ళీ నేనేం చేయాల కుక్కల పనులు ఏమైనా ఉంటాయా వీడు ఊరికే పై అంతమంది జనాన్ని చూసి కిందికి దిగాలంటారు నేను పట్టుకుంటే మళ్ళీ బ్యాగ్ జారిపోతుంది. అది రెస్పాన్సిబిలిటీ నువ్వు ఉండాలి మసంగా మాకు తెలదా నీకు చూడరా నీ వల్లే తిట్లు రా నువ్వు ఏడ ఒకసారి ఉండవు నాకు ఊరికే చూపిస్తాను నువ్వెలా కొట్టుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు నేనే మళ్ళీ తిట్టు తినాల
దీన్ని కొట్టాడుకుని సౌండ్ అని తింటాను బాగా బిస్కెట్లో. అది 17,000 ఫోను అది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఎక్కలేదంటే ఇది ఆడ పోగొట్టుకుందిరా పోగొట్టుకుంది అనుకున్నా కానీ ఏంటి పోగొట్టుకుంటుందిలే మామూలుగా ఉంటుంది కదా అని అనుకున్నా అంతే. తీసుకురా సరే. బండి బియ్యాలు లేవు, బండి బియ్యాలు వేసేకి ఏటీఎం లేదు. ఆధార్ కార్డులు ఉన్నాయా దాంట్లోనే? ఉన్నాయి. విత్తమాలమే చూడద్దు, ఉన్నాయా చెప్పు. ఏమని చేసుకోకపోనా చెప్పొద్దు ఇంకా. నీ ఫోన్ తీసిండు, పాట తీసిండు. అవును ఏటీఎం కూడా అప్లై చేసి నువ్వే. నాకు టైం లేదు కానీ నాకేం తెలుసా? నువ్వేం తెలుస్తావంటే ఎట్లా పోగొట్టున్నావు పోగొట్టుకోపో. మా చెప్పద్దు. నువ్వే ఉండాలి ఏటీఎం అప్లై చేసి. ఏమో చేసుకోపో, పాట చేసుకోపో. షోరూమ్ పోతే ఇంకో మీకు మిస్ అవ్వదు కదా. అదే ఇప్పించుకాపు నువ్వే పోయి షోరూమ్కి. ఉత్తరంలో ఉన్నారు ఓ అదే షోరూమ్ ఇప్పించుకాపు. ఓ మా ఇప్పించుకాపు, అంత మాట మాట్లాడతావు. చూడరా ఇంకోసారి నాకు తెలుసుకుంటాను. బాగున్నట్టు ఏదవుతుంది నీకే బాగున్నట్టున్నావు తెలియదు నీకు అనమాట. రాదా తింటువా? బాగా ఎంత బాగా ఆడుకుంటాడు వాడు. అమ్మకి భయం బాధ్యత ఏంటి లేదురా. తింటే మనసు ఉండేది కానీ ఆ బ్యాగ్ పోయినా ఏదో పోతే వాళ్ళు కూడా తీసుకుంటే కానీ అయినా ఫోన్ పోతుంది, బీగాలు పోతుంది, బీగాలను తెచ్చుకోవచ్చు. అవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఫోన్ 17,000 ఫోన్ 2 కంతులు అయినాయి దానికి, ఇంకా 2-3 కంతులు. మనకి తీసి చూడదే తాకప్పు తాగి బాగా తిను. దాని పేరు బట్టర్ అవుతావు అది బిర్యానీ చికెన్ అయితే అట్రా క్యాచ్ సురేష్ బాబు. మీ దాంట్లో ఏటీఎం ఈ పర్సులో ఏమైనా డబ్బులు పెట్టితే ఇంకా అంతే గోయింది. అది ఎంత వేసినావు? ఏంటి ట్రై చేసిన చెప్పినా ట్రై చేయండి. నీకు ఇప్పుడు కట్టుకోను అక్కడ తెచ్చిస్తావు. ఇప్పుడు నేను చెప్పినా నీకు డ్రా చేయమని చెప్తున్నా. నేను నంగనాటకాలు లేకుండా నీకు డ్రా చేయమని చెప్తున్నా. అది చెప్తున్నా నీకు డ్రా చేయమని నేను చెప్తున్నాను. అప్పుడు నన్ను అడిగావని చెప్తున్నా.
ఎట్లా ఉంటే నువ్వు చూడు ఇంకా. కారణంగా 30,000 పోయినట్లు ఇప్పుడు. పోను 15,000. తీసుకురా పోయి కట్టు. పోయి 2 కట్టుకుపోయి కడతావు. 2 కట్టు 10,000. నువ్వు మాట్లాడేలా ఏ పెట్టేలా ఏమి ఇష్టానుసారమే అంతా. ఇదేనా నాకు అర్థం కాదు. బాగా చేస్తున్నావులే. వేసక ముందుండాలి అవన్నీ ఏడినట్టు కాదు. ఏడుసేపు తిరగప్పుడు ఏమన్నా డబ్బులు ఫోన్ అన్నీ అసలు ఎట్లా డ్రా చేసినావు నాకు అర్థం కదా. ఏంటి డ్రా చేసినావు నువ్వు? నేను చెప్పినానా పెట్టినానా నీకేమన్నా? ఒక మాట నన్ను అడిగేదిగా పెట్టేలా. నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకుంటావు, నీకు ఇష్టం వస్తే నువ్వు ఉంటావు. ఈ కటింగ్ తీర్చుకుందామా అనుకున్నా, పోయి పెట్టినావు ఉండాకట్లా. నీ పర్సు నీ బ్యాగ్ పెట్టినా చూడు, అది నా తప్పు. నా చెప్తే నేను పెట్టుకోవాలి. బ్యాగ్ పెట్టిన బండుకి నిన్న పోయినామో తీసిన బండు ఇది దానికి వచ్చినాక రెస్టారెంట్కి. పని కూడా ఉంటుంటావు. సరే అన్న బాగా తీసుకో. నువ్వు కాఫీ ఏమైనా చేస్తావా లేదా? నేను చేసుకోవాలా? చేసుకో. నువ్వు నీ కటింగ్ చేసుకొచ్చుకోవాలి. పో కటింగ్ చేసుకోవాలని గురువారం ఈరోజు. అందుకే మన డ్రెస్ మార్చి పట్టవద్దు, కంపెనీ పట్టుతుంది. ఏం కాదులే. లీవ్ అడిగినా కానీ ఇంజక్షన్ అయిపోయినా కదా. రేపు అట్లా చూసుకుంటావు, అట్లా చూసుకోలేవు దానివి. నేనే ఉండాలా పెద్దానికి గుమ్మకి అట్లా 2 రోజులు ఇస్తాను. సరే కమిషనా బాగా Masuk. Mana? Kau ni jual tak? Kau ni jual cewek lah, apa cewek lagi ni?
ఇప్పుడు పర్సు పోయిన వెంటనే ఎవరో ఫోన్ ఇచ్చుకొని చేసినావా లేదా? ఏమి అన్న ఇట్లా ఫోన్ ఏదో పర్సు ఎత్తిపోయినా ఫోన్ ఏదో ఫోన్ చేసుకుంటా అని చెప్పినావా లేదా? ఏందోరా నువ్వు అయితే అట్లే ఉడతాను ఆడే అన్న ఎవరు దొంగలు ఫోన్ ఎత్తిపోయినారు బ్యాగ్ ఎత్తిపోయినారు ఫోన్ అయినారు ఫోన్ చేసుకుంటాను చెప్తే ఇంక ఇస్తారు ఎవరున్నా ఏంటి హీరో ఎవరిని అడగలే ఇంకా నాకు ఫస్ట్ ఇంటికి పోదాము అనేసి ఇంకా అట్లా ఇంకా వచ్చేసాను. వేరే ఆయనకి చిల్లర ఇవ్వాలంటే ఇంకా అట్లా ఆయన చిల్లర ఇచ్చా ఇంకా నా చిల్లరతో ఇంకా అట్లా వచ్చేసినాను. అది కూడా లేకపోతే ఆ టోన్ నుంచి నడుచుకొని రావాలి. అట్లా నొక్కిరా సాంగ్ కిందికి వేస్తుంది కిందికి వేస్తానని ఏ దాంట్లో పగలు కొట్టేరా ఓనర్ అకౌంట్ చేస్తే తెలుస్తుంది నీకు అంతానే వాడు సాగు కష్ట పని చేసే ఈ పని చేయదు రిపేర్ కూడా చేయిందండి నాన్న అడిగినామంటే నీకు ఇప్పుడు చేసుకున్నాను కావాలంటే డబ్బులు రాయా అన్నీ రాయా నేను అందుకే చెప్పేది వద్దు నేను వస్తానులే సాయంత్రం కదా వస్తాను 5 గంటలు వస్తానని చెప్పినా కదా వేసుకొని పోతావు అన్నిటికీ వేసుకొని ఐదు గంటలకు వచ్చేస్తాను అట్లే పదం బండ్లో పదంది తెచ్చుకుని దీనిగా ఉంటాయి ఆ జనాల్లో కూడా తారాకుండా పోయింటుంది తారాకట్ల పోయి పుచ్చుకున్నాకి మళ్ళీ ఆడ జనం ఉండ్రి మళ్ళా అంత రష్ ఉంది అసలు చాలా రష్ ఉంది మార్కెట్ ఉంటారబ్బా మార్కెట్లో ఉండగా ఏం చేస్తారు మళ్ళీ తారాకుంట అంటే ఇంకా తారాకుంట కాకుండా పరిగెత్తుకుంటూ పోతారా ఇంకా తారాకుండా పోయినా బట్టే ఇంకా పోయింది ఇంకేం పోతున్నది ఓ టికెట్ తప్ప కట్టి పోయాలా ఉతుకు కాంప్లే నిన్న నేను ఉతుక్కున్నదండి ఓ బ్లాక్ టీషర్ట్ తీసుకురా అది బ్లాక్ చెప్పు బ్లాక్ ఉతికేదానికి వేసిన అసలు ఎప్పుడు వేసుకున్నా దాన్ని ఉతికేదానికి వేసుకొని పోతే ఎప్పుడు వేసుకున్నా అసలు బ్లాక్ నేను వేసుకోలేదు ఆ రోజు బయటికి వెళ్ళకుండా వేసుకొని పోయినా చూడు లేదు చూసినా
కటింగ్ పోయిద్దామా మధ్యమా వద్దా మేము పోయిద్దాం కటింగ్కి ఇప్పుడు కూర్చోడా ఎవరికైనా పోతాం నీకు ఏడవద్దులే నేను పోతా తల్లి కొడుకు పెట్టినారు ఏదో పెంట పెద్ద పక్క వేసినారు నాకు ఫోన్ తప్ప ఫోన్ తప్ప షార్ట్ ఎల్లో కలర్ అది ఉతికేదో చేసినా కంపదేసి మళ్ళా ఈడుంది కొన్నా సో ఇది చెప్పాలి కదా బ్యాగ్ అర్థం కదా మరి కంపెనీ ఫస్ట్ అనుకున్నా షార్ట్ వేసుకున్నాము అనుకుంటా అంటే ఏమో చూడు అదే బాగుండదు పదహారు ఫోన్ చేసింది నేను 16 ఫోన్ చేసింది 30-40 మెసేజ్ పెట్టినాను ఏంటి రిప్లై ఇలా ఏది రిప్లై ఇలా అనుకుంటా ఉన్నా కానీ నేను ఆడికి ఎక్స్పెక్ట్ చేసిన పోగొట్టేసింది ఇది అందుకే ఇది ఎక్కలేదు అనుకున్నా కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంటికి వచ్చినాక అమ్మగారు వీడియో ఏడుందిరా ఏమన్నా కెమెరా పెట్టిందంట చూద్దాము జాగ్రత్త వీడియో చెప్ప తమాష చేయకుండా నేను ముందే షర్ట్ అని పెట్టినా పెట్టినావు వీడియో కూడా చేసేసిన నేను చెప్పు ఫోన్ ఆడేసినావు వీడియో పెట్టినావు కూలర్ మీద పెట్టిన దాని వెనకాల కూలర్ పెట్టిన మమ్మ డబ్బాలో పెట్టినావు చూడు పెద్ద మనిషి ఏమి తెలివి అయిపోయినాడు ఫ్రెండ్స్. లేకపోతే ఫోన్ పోయిందంటే ఎవరికైనా బాధ కదా భయం కదా. నాకేదో మధ్యలో నవ్వు వస్తుంది, నవ్వు చూస్తాను. ఎవరైనా అట్లా ప్లాన్ చేస్తారు చెప్పు తెలుసు, ఎవరైనా అలా ప్లాన్ చేస్తారు డబ్బులు అయినాయి ఫోన్ అయినాయి అని. ఈ జలక్రాజకే జలక్కిచ్చింది. అసలు ఎట్లా చేస్తా, ఎట్లా కొడతాడేమో అని నేను చాలా ఇది అయిపోయినాను, కానీ కొట్టే వరకు రాలేదు.
ఇప్పుడు కొట్టామనుకో, కొడితే ఎంత వస్తుంది మనకి, ఏమన్నా ఇది వస్తుంది ఏమన్నా, మళ్ళీ తెచ్చుకుంటే అయిపోతుంది, ఏమో తిట్టాల. తిడితే కనీసం అట్లా భయం ఉంటుంది అనమాట. తిట్టేదైతే తిడతా మాత్రం కొట్టేవారు. ఫస్ట్ నేను అనుకున్న ఫ్రెండ్స్ కొడతాడు ఖచ్చితంగా, నేను బాగా ప్రిపేర్ అయిపోవాలని నేను మైండ్లో ప్రిపేర్ అయినా అనమాట. కొడతాడు ఖచ్చితంగా, మనం దెబ్బలు తినాలి ఈరోజు అని చెప్పేసి. ప్రేమ పాపం కొట్టలేదు. సీన్ లేదు, కొడితే ఆడపోతే మన నాన్నది కేసు అయితే ఎవరు తెస్తాము. ఎట్టకేలకు మన ప్రాంక్ సక్సెస్. జలక్రాజుకే జలక్కిస్తావా చెప్తుంది. సిక్కుతావు చెప్పు. కొట్రా, మిమ్మల్ని కొట్రా, కొట్ట కొట్ట కొట్రా. మా వాడు ఎవరు అని చూసుకునేది లేదు. కొట్టాలి ఫస్ట్. కొట్ట, నన్నే ప్రాంక్ చేసింది. కొట్టు కొట్టు. డాడీని కొట్టు, డాడీని కొట్టు. డాడీ కొట్టకూడదు, కొట్టు, మిమ్మల్ని కొట్టు. మమ్మీగా డాడీని కొట్టాల. నిజంగా ప్రాంక్ అయిపోయినాడు ఫ్రెండ్స్. నేనైతే అస్సలు అనుకోలేదు ప్రాంక్ ఇంత బాగా వస్తుందని చెప్పేసి. వీడియో చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయినారు అనేది చెప్పండి సరేనా. నా ప్రాంక్ ఎట్లా అనిపించింది, నేను నా కష్టం ఎట్లా అనిపించింది అని చెప్పండి సరేనా. అసలు ఇట్లాంటి ఐడియాలన్నీ నా బుర్రకే ఎందుకు వస్తాయో అర్థం సరే కొంచెం మరి నేను కూల్ చేస్తా. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఈసారి ఇంకోసారి నెక్స్ట్ వీడియో వేరేలాగా ప్లాన్ చేస్తా ఈసారి. ఓకేనా, చేస్తా నేను ఏంటి చేయొద్దు, చేస్తా నేను చేసేదే. మనం అట్లా తినేదే లేదు ఫ్రెండ్స్, చేస్తామంటే ఏమన్నా చేసుకోండి. చేస్తా నేను ఇట్లా అందరూ చేస్తారులే అబ్బా. సరే ఫ్రెండ్స్, మా గొడవ మామూలు ఎట్లా జరుగుతూనే ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం చూడొద్దండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే, బాయ్ బాయ్.